Hey guys, welcome back to my channel. How are you all? If you're new to this channel, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Now let's get into the vlog. This is a week of my life in Bangalore. You all know I completed my BTech in Bangalore. మే ఎండ్కి నా ఫైనల్ రివ్యూ అదంతా అయిపోయిందనమాట. ఇప్పుడు నా సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకుందామని చెప్పి నేను బెంగళూరు వెళ్తున్నాను రాజమండ్రి నుంచి. అండ్ ఆల్సో మై కజిన్ గాట్ ట్రాన్స్ఫర్డ్ హియర్. వైజాగ్ బ్లాగ్లో చూశారు కదా వర్షి అని, తనకి ఆ వీక్లోనే జాయినింగ్ అనమాట. ఇంకా నేను కూడా వెళ్ళాను తోడుంటా అని చెప్పి. అండ్ వాళ్ళ డాడీ మా చిన్నాన్న ఆయన కూడా వచ్చారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ కజిన్ ఆ పిన్ని వాళ్ళు బెంగళూరులోనే ఉంటారనమాట. ఇంకా మేము ముగ్గురం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఆ రోజే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కూడా ఉందనమాట. ఇంకా ఐరన్ హిల్కి వెళ్ళాము. ఫస్ట్ హెలెన్స్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. ప్లేస్ ప్యాలెస్ ఐ డోంట్ రిమెంబర్, బట్ యా ఇట్స్ న్యూ ఎస్థెటిక్ కెఫే ఇన్ మార్తాలి. బట్ టేబుల్ బుక్ చేద్దామంటే అసలు ఖాళీ లేదు. అండ్ మేము అనుకున్న టైంకి వేకెన్సీ లేదనమాట. ఇంకా దగ్గరలో ఐరన్ హిల్ ఉందని చెప్పి దానికి వెళ్ళాము. ఇక్కడ మ్యాంగో డ్రెస్లు వచ్చేసి చాలా బాగుంది గైస్. అది నచ్చి ఇంకొకటి కూడా ఆర్డర్ చేసామేమో, అంత బాగుంది అది. నాకు డ్రెస్లు వచ్చేసి జనరల్గా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. యూజువల్గా ట్రఫుల్స్లో ఉండే డ్రెస్లు వచ్చేసి చాలా ఇష్టం నాకు. అది తింటాను. కోరమంగళలో ఉంటుంది ఆ బ్రాంచ్. అంటే ట్రఫుల్స్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. కోరమంగళలో ఉండే బ్రాంచ్ అలవాటు అనమాట నాకు బాగా అక్కడ తిన్నాను. లాస్ట్ ఇయర్ అసలు ఎన్నిసార్లు తిన్నానో నేను అది. అండ్ మ్యాగ్నోలియా బేకరీలో కూడా చాలా బాగుంటుంది డ్రెస్లు వచ్చేసి. బట్ నేను అంతగా ఎక్కువ తిన్ను బికాజ్ అది కొంచెం పెద్ద సైజ్ అనమాట. నేను ఒకదాన్నే కంప్లీట్ చేయలేను అది. ఇంకా అది అయిపోయాక ఇస్కాన్ భక్తి సెంటర్కి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళు అక్కడికి వచ్చేసారు డైరెక్ట్గా ఇంటి నుంచి. ఆ రోజు కృష్ణాష్టమి. ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మొత్తం కృష్ణుడు అట్మాస్ఫియర్ లో ఉన్నట్టుంది. అసలు చాలా బాగుంది. నేను ఒక షార్ట్ వీడియో పెట్టా ఇస్కాన్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ది. ఇట్ ఆల్మోస్ట్ రీచ్డ్ 100K వ్యూస్ ఆన్ యూట్యూబ్. ఆ ఒక్క షార్ట్ వీడియో వల్ల ఐ గాట్ మోర్ దెన్ 350 సబ్స్క్రైబర్స్ అండ్ ఆర్ ఛానల్ హిట్ 1000 సబ్స్క్రైబర్స్. ఆగస్ట్ లో అసలు కాంటెంట్ క్రియేషన్ రిలేటెడ్ మంచి మంచి థింగ్స్ అయ్యాయి అనమాట. One of my short videos got a million views. We got 1K subscribers and you all saw my book shoot video. బుక్ నేను రాయలేదు, రాసిన వాళ్ళు దే అప్రోచ్ మీ ఫర్ ద షూట్ అనమాట. ఐ రియలీ లవ్డ్ వాచింగ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ లైక్ దాట్. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, ఐల్ ట్యాగ్ ఇట్ హియర్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఐల్ టాక్ మోర్ అబౌట్ ద book trailer in a short video or in any of my upcoming vlogs. Now coming back to the video, next day చర్చ్ స్ట్రీట్కి వెళ్ళాను అనమాట. నాకు ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఇష్టం. నాకు బుక్స్ చదవడం బాగా ఇష్టం అనమాట. మెయిన్లీ సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఫిక్షన్ బుక్స్ కూడా చదివేదాన్ని బాగా, అంటే నావెల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ దాకా చదివేదాన్ని. బట్ రైట్ నౌ నాకు మెయిన్లీ సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. హెల్త్, మైండ్, బాడీ గురించి తెలుసుకోవడం, మనల్ని మనం ఎలా బెటర్ చేసుకోవాలి, ఇలాంటి బుక్స్ అన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు. మీలో ఎవరికైనా ఇలాంటి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ హ్యావ్ రియలీ గుడ్ బుక్ రికమెండేషన్స్. చర్చ్ స్ట్రీట్లో బ్లాసమ్ బుక్ హౌస్ అనే బుక్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ యూ గెట్ బుక్స్ ఎట్ గుడ్ డిస్కౌంట్స్ అనమాట, ఒరిజినల్ బుక్స్. సో ఎప్పుడు బుక్ షాపింగ్ వెళ్ళాలన్నా ఇక్కడికి వస్తాను నేను. ఇంకా చర్చ్ స్ట్రీట్ అంటే తినడానికి, షాపింగ్కి, అలా తిరగడానికి మంచి ప్లేస్ అనమాట, మంచి స్పాట్. ఎంజీ రోడ్ అండ్ చర్చ్ స్ట్రీట్ ఈ రెండు, అంటే రెండు ఇంటర్ జంక్షన్ లా ఉంటాయి, టీ జంక్షన్ లాగా. సో యా, దట్స్ వై ఐ లవ్ దిస్ ప్లేస్. ఇక్కడ ఆర్సీబీ కెఫే ఉండదు, తీసేసాడు ఏంటో గైస్. పైగా మొన్న ఆర్సీబీ విన్ అయింది. ఈ బెంగళూరు నేను ఎంతో మిస్ అయ్యాను. ఈ వర్షం, ఈ చల్లగాలి. పోయిటరీ రాస్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఇక్కడ కొత్తగా మాల్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు చర్చ్ స్ట్రీట్ దగ్గరలో. ఇక్కడ మ్యాగ్నోలియా బేకరీ న్యూ బ్రాంచ్ అనుకుంటుంది. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. అంటే రీసెంట్గానే పెట్టినట్టున్నారు. ఇంకా మ్యాగ్నోలియాకి వెళ్ళాలంటే ఐదర్ మా కాలేజ్ నుంచి ఫారం మాల్ సౌత్, అదేంటో మర్చిపోయాను, కనక్పుర రోడ్లో ఉంటుంది. బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్ళి తినేదాన్ని. లేదంటే ఇందిరానగర్లో ఉంటుంది అనమాట మ్యాగ్నోలియా, ఇంకా అక్కడ తినేదాన్ని. ఇప్పుడు ఇంకా చర్చ్ స్ట్రీట్ దగ్గరలో వచ్చేసిందని చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాను అనమాట మ్యాగ్నోలియా బేకరీకి. మ్యాగ్నోలియాలో నాకు బనానా పుడ్డింగ్ అంటే ఇంకా పిచ్చి ఇష్టం అనమాట. నేను ఒకసారి వేరే ఫ్రెండ్ గ్యాంగ్తో బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నాకు బనానా పుడ్డింగ్ ఇక్కడ బాగుంటుందని. ఇంక అప్పటి నుంచి అసలు చాలా ఇష్టం నాకు. మ్యాగ్నోలియాలోనే తింటాను బనానా పుడ్డింగ్ అంటే. ప్రతి వీడియోలో ఏంటి డిజర్ట్ ప్రమోషన్స్ చేస్తుంది అనుకుంటారేమో, బట్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో నేను చెప్పినవి బాగుంటాయి అనమాట. సో మీరు కూడా వెళ్తే ట్రై చేస్తారేమో అని చెప్తున్నాను. సో బ్లాసమ్ బుక్ హౌస్లో 2 బుక్స్ తీసుకున్నాను అనమాట. అందులో ఒక బుక్ నాకు చాలా నచ్చింది. నేను వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్గా. సో ఆ బుక్ గురించి మీకు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఎప్పుడైనా చెప్తాను. నాకు చాలా నచ్చింది అనమాట అది. ఫుడ్ కెమిస్ట్రీ అండ్
ఆయుర్వేద గురించి హౌ టు హీల్ యువర్ గట్ మైండ్ అండ్ ఎమోషన్స్ అని, అంటే హౌ యువర్ గట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ అన్నట్టు. మీ హెల్త్ ఇష్యూస్కి రిలేటెడ్ ఏదైనా సరే గట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నట్టు అనమాట. సో యా, ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్ అన్నట్టు. నేను సరిగ్గా చెప్తాను లేదు నాకు తెలీదు. సో యా, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను దాని గురించి. ఇంకా ఆ నెక్స్ట్ డే నేను మా చిన్నాన్న అంటే వర్షి వాళ్ళ డాడీ చెప్పాను కదా, మేమిద్దరం ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి బెంగళూరు ప్యాలెస్ కానీ స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ. బట్ మేము వెళ్ళింది మండే అనమాట. ఎవ్రీ మండే క్లోజ్డ్ అంటే అది మాకు తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళాక దగ్గరలో యూబీ సిటీ ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. యూబీ సిటీ చూడడానికి చాలా బాగుంటుంది, బట్ చేయడానికి పెద్ద ఏమి ఉండదు అక్కడ. అంటే మొత్తం లగ్జరీ షాపింగ్ అనమాట, హై అండ్ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ షాపింగ్ ఉన్న వాళ్ళకి తప్ప ఇంకా అంతకు మించి చేయడానికి ఏమి ఉండదు అక్కడ. ఈ యూబీ సిటీ మాల్ చూస్తే నాకు దుబాయ్లో ఉన్న ఇబిన్ బతూతా మాల్ గుర్తొస్తుంది, బికాస్ ఆఫ్ ద స్కై సీలింగ్. ఫస్ట్ టైం యూబీ సిటీ చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది అనమాట. Next, we went to Rameshwaram Cafe. Bangalore on 4 years, I never went to this cafe, even though it's really famous. I don't know why, I just didn't feel like it. But yeah, I tried it for the first time and I felt like it's a bit overpriced and quantity is less. అంటే ఆ ప్రైస్కి చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తున్నట్టు అనిపించింది నాకు. దోశ చాలా చిన్నగా వచ్చింది. వి ఆర్డర్డ్ గీ కారం పొడి దోశ. టేస్ట్ వాజ్ గుడ్, అంటే అంత కారంగా ఏం లేదు కానీ, బట్ యా, ఇట్ వాస్ ఫైన్. దెన్ ఐ డ్రాంక్ సమ్ టీ ఆల్సో. ఆ రోజు చాలా చల్లగా ఉంది. ఆబ్వియస్లీ బెంగళూరు అంటే ఇంకా తెలిసిందే కదా బయట ఇంకా వెదర్ ఎలా ఉంటుందో. అండ్ దట్ టు జూలై ఆగస్ట్ అంటే ఫుల్ రెయినీ సీజన్, సో ఇంకా చాలా చల్లగా ఉంది బయట. దెన్ నెక్స్ట్ డే వీ వెంట్ టు మై కాలేజ్ టు గెట్ మై సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్. జూన్లో హాస్టల్ వికేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ సాడ్. రూమ్ అంతా అలా ఖాళీగా అయిపోయి అలా చూస్తే. మై హాస్టల్ రూమ్ వాజ్ లైక్ మై సేఫ్ స్పేస్. 4 years అక్కడే ఉన్నా కదా, సో ఐ రియలీ మిస్ మై హాస్టల్, మై క్యాంపస్, మై ఫ్రెండ్స్ అండ్ బెంగళూరు ఆల్సో. నేను అంతే, బెంగళూరులో ఉంటే దుబాయ్ని మిస్ అవుతాను, దుబాయ్లో ఉంటే బెంగళూరు మిస్ అవుతాను అనమాట. ఐ మెయిన్లీ మిస్ మై క్యాంపస్. ఉన్నప్పుడు అంతేం అనిపించదు, కానీ మొత్తం అయిపోయి ఆ ప్లేస్ వదిలేసి వచ్చేసాక తెలుస్తుంది ఎంత మిస్ అవుతాం అనేది. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ గైస్ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ కాలేజ్, ఐ గెస్ యూ గైస్ నో హౌ ఇట్ ఫీల్స్. ఈ సెమిస్టర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అనుకుంటూ సడన్లీ వన్ డే యూ రియలైజ్ దట్ యువర్ కాలేజ్ డేస్ ఆర్ ఓవర్ అండ్ యూ కాంట్ గెట్ దెమ్ బ్యాక్. ఇప్పుడు ఎవరైనా కాలేజ్లో ఉంటే, అంటే బ్యాచులర్స్ చేస్తున్న వాళ్ళు, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ ప్లీజ్ ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ యువర్ కాలేజ్ లైఫ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ బోరింగ్ లెక్చర్. మీ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి అండ్ డోంట్ ఎవర్ స్టాప్ లెర్నింగ్ న్యూ థింగ్స్. చెప్తున్నా కదా, కాలేజ్ అయిపోయాక మాత్రం ఆ డేస్ని చాలా మిస్ అవుతారు. సో బిల్డ్ గుడ్ మెమరీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టేక్ యువర్ స్టడీస్ ఆల్సో సీరియస్లీ అండ్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. ఇంకా ఇదంతా మా క్యాంపస్ అనమాట. చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాంపస్ అట్మాస్ఫియర్ గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా క్యాంపస్లో నా ఫేవరెట్ ప్లేస్ టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక రోజు కంపల్సరీగా ఒకసారన్నా టెంపుల్కి వెళ్ళేదాన్ని. బాధ వచ్చినా, టెన్షన్ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, గ్రాటిట్యూడ్ చూపించుకోవాలన్నా ఏదన్నా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఉండే పీస్ ఇంకెక్కడ ఉండదు. టెంపుల్ అనే కాదు, బేసిక్గా దేవుడిని ఎప్పుడు తెలుసుకున్నా దేస్ అ సెన్స్ ఆఫ్ పీస్. ఇంకా సర్టిఫికేట్స్ పని అయిపోయాక లంచ్ చేసేసి క్యాంపస్ అంతా ఒక రౌండ్ వేసి వి రిటర్న్ బ్యాక్ హోమ్. నా కజిన్ అశ్విక్ వాడు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంటి దగ్గర. వాడుతూ ఉంటే ఫుల్ టైం పాస్ అనమాట, మాటలు భలే చెప్తాడు. దెన్ ది ఫాలోయింగ్ నైట్ వీ వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ ఈకో వరల్డ్. మొత్తం ఐటీ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చాలా రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఉన్నాయన్నమాట. అలా వాకింగ్ చేయడానికి అదంతా బాగుంది. ఊరికి అలా కాసేపు తిరిగొద్దామని చెప్పి మా పిన్ని అని చిన్న అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు తీసుకెళ్లారు. మ్యాగ్నోలియా బేకరీకి వెళ్ళి కాసేపు అలా తిరిగాం అక్కడే. ఇంకా నెక్స్ట్ 3 days అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను. నాకు అసలు ఒంట్లో బాగాలే అనమాట. ఆ వీక్ అంతా యాక్చువల్గా బాగాలేదు నాకు. ఐ టాక్ అబౌట్ ఇట్ లేటర్ ఆన్ ఇన్ ద వీడియో. బ్యాగ్వతి, ఏ అశ్విక్ బ్యాగ్వతి.
ఇక్కడైతే ఢిల్లీ హైవే అనే రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇందిరానగర్‌లో ఉందిది. నేను రాజమండ్రి రిటర్న్ అయ్యే ముందు రోజనమాట ఇది. ఫుడ్ అయితే చాలా బావుందిక్కడ. ఇంకా ఇంటికొచ్చేసి మళ్ళీ రాత్రి ఇంట్లో డిన్నర్ చేశాక వి వెంట్ టు గెట్ సమ్ ఐస్ క్రీమ్ ఇన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్. నేను ఏ ఏరియాస్ అయితే తిరుగుదాం అనుకున్నానో ఈసారి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను మళ్ళీ. నేను రాజమండ్రి రిటర్న్ అయ్యే 2 డేస్ తర్వాత వినాయక చవితి అనమాట. సో, అందుకే ఇక్కడ ఫుల్ లైట్స్ అవన్నీ పెట్టారు. ఐ థింక్ ఐ రిటర్న్ బ్యాక్ ఆన్ సండే. యాహ్! సండే. వినాయక చవితి ఏమో ట్యూస్‌డే అనుకుంట వచ్చింది. సో, అందుకే ఇక్కడ ఫుల్ లైటింగ్ అవన్నీ పెట్టారు. ఇంకా ఐస్ క్రీమ్ కోసం వి వెంట్ టు క్రీమ్ స్టోన్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇదేంటిది విల్లీ వాంకా? ఇదేంటిది చాకోహాలిక్సా? ఈ 2 మంత్స్ వెకేషన్‌లో ఫుల్‌గా షుగర్ మంచిగా తిన్నాననమాట. ఇంక తగ్గిచ్చాలి. యాహ్! కమింగ్ బ్యాక్ టు మై హెల్త్. లాస్ట్ 2 వీక్స్ ఆఫ్ ఆగస్ట్ వర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నా బర్త్‌డే వ్లాగ్ చూసుంటే యూ గైస్ నో దట్ వి ఆల్ గాట్ సిక్ యాస్ సూన్ యాస్ వి ల్యాండెడ్ ఇన్ ఇండియా. అప్పటినుంచి నాకొక హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అది బాగా ఇబ్బంది పెడుతుంది. అంటే అప్పటి నుంచి ఇబ్బంది పెడుతుంది. బట్ ఆగస్ట్ థర్డ్ వీక్‌కి బాగా ఎక్కువైపోయిందది. అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూ కూడా వచ్చిందనమాట నాకు. ఇంకా అప్పటి నుంచి దాంతో కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నాను ఆన్ అండ్ ఆఫ్. ఈ ట్రావెలింగ్ ఒకటి, ఫుడ్, వాటర్ అటు ఇటు అవ్వడం ఇంకా అసలు బాలేదు నాకు. Now I'm much better, and now that I'm back in Dubai, I'm completely focusing on my diet, workout, and drinking plenty of water. On a side note, I want to say that not whatever you see on social media is always true. మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూసినా లేదా పోస్ట్ ఆర్ ఇలా యూట్యూబ్ వ్లాగ్ చూసినా యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దట్ ఇట్స్ జస్ట్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే లైక్ స్మాల్ మొమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంతే. అంతేగాని వావ్! ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు, తిరిగేస్తున్నారు, చూడడానికి హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పి దాని అర్థం వాళ్ళకసల ప్రాబ్లమ్సే ఉండవని కాదు. So yeah, just use social media for informative and entertainment purposes. That's all. Every single person goes through different problems, and they also experience happy moments as well. Just wanted to remind you guys about this ante. And that almost brings us to the end of this video. ఇక్కడ చూస్తున్నారు కదా, I saw the most amazing sunset ever. కెమెరా అస్సలు క్యాప్చర్ చేయట్లే, బట్ దాని బ్యూటీ ఇంకా రియల్ లైఫ్‌లో చూస్తేనే అర్థమవుద్దనమాట. సన్‌సెట్ అంత బావుంది. And yeah, that's the end of this video. If you guys have watched this video until here, then thank you so much. Please hit that like button, share your thoughts in the comments down below, and don't forget to subscribe and turn on the bell icon to get all the notifications. See you in my next vlog. Until then, take care. Bye bye.